మిత్రులారా, ఈరోజు వీడియోలో మీ వీర్యాన్ని 90 రోజుల పాటు సేవ్ చేయడం ద్వారా మీకు ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయనే దాని గురించి మాట్లాడబోతున్నాం. మేము దీని గురించి పూర్తి సమాచారాన్ని మీకు అందిస్తాము. 30 రోజుల పాటు వీర్యం ఆదా చేయడం వల్ల ఎలాంటి లాభాలు పొందవచ్చో మునుపటి వీడియోలో చెప్పాము. ఈ సిరీస్లో 90 రోజుల ప్రయోజనాలను తెలియజేస్తాము కాబట్టి మిత్రులారా, మా వీడియోను చూస్తూ ఉండండి. ఎందుకంటే మేము మీకు వీర్యం కాపాడితే ఏమవుతుంది? దీని గురించి నేను మీకు దశల వారీ సమాచారాన్ని అందిస్తూనే ఉంటాను. కాబట్టి ప్రియమైన మిత్రులారా, ప్రారంభిద్దాం. మానవ వీర్యం మానవులకు చాలా ముఖ్యమైనది. వీర్యం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మీరు 90 రోజుల పాటు వీర్యాన్ని ఆదా చేస్తే అది మీకు చాలా ప్రయోజనం చేకూరుస్తుంది. అందుకే 90 రోజుల పాటు వీర్యం పొదుపు చేయడం వల్ల కలిగే లాభాలు మరియు దానిని సేవ్ చేయడం వల్ల ఏమి జరుగుతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. మిత్రులారా, చాలామంది సెమెన్ను అనవసరంగా వృధా చేస్తూ ఉంటారు. కానీ మీరు మీ వీర్యాన్ని ఇలా వృధా చేయకూడదు. ఎందుకంటే మీరు వీర్యాన్ని వృధా చేస్తే మీరు మీ శారీరక శక్తిని కోల్పోతారు మరియు మీ మెదడు కూడా తక్కువగా పనిచేయడం ప్రారంభిస్తుంది. వీర్యం నాశనం చేయడం మీ మెదడుపై లోతైన ప్రభావం చూపుతుంది. వీర్యం మన శారీరక మరియు మానసిక బలాన్ని పెంచుతుంది. ఒక వ్యక్తి శరీరంలో ఎక్కువ వీర్యం ఉత్పత్తి కావడం వల్ల ఆ వ్యక్తి మెదడు వేగంగా పనిచేస్తుంది మరియు అతను శారీరకంగా కూడా దృఢంగా ఉంటాడు. ఒక వ్యక్తి యొక్క వీర్యం అపారమైన శక్తిని కలిగి ఉంటుంది. అందుకే పూర్వం చాలా మంది బ్రహ్మచర్యం పాటించేవారు. బ్రహ్మచర్యం పాటిస్తే సర్వశక్తులకు అధిపతి అవుతాడన్నారు. అతను శారీరకంగా మరియు మానసికంగా దృఢంగా ఉంటాడు. మనిషి 90 రోజుల పాటు తన వీర్యాన్ని నాశనం చేయకపోతే అతని శరీరం బలంగా ఉంటుంది మరియు అతని ఏకాగ్రత మరియు మనస్సు యొక్క బలం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఒక వ్యక్తి తన వీర్యాన్ని 90 రోజులు కాపాడుకుంటే అతను చాలా అరుదుగా అనారోగ్యానికి గురవుతాడు. ఎందుకంటే వీర్యంలో రోగనిరోధక శక్తి ఉంటుంది. కంటి బలహీనత, జుట్టు రాలడం, చిన్న వయసులో వృద్ధాప్యం, బరువు తగ్గడం, మెదడు ముడుచుకోవడం వంటి వ్యాధులతో పోరాడడంలో ఇది సహాయపడుతుంది. ఒక వ్యక్తి 90 రోజుల్లో ఈ సమస్యలన్నింటినీ వదిలించుకోవచ్చు. వీర్యాన్ని 90 రోజులు ఆదా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలతో పాటు వీర్యం అంటే ఏమిటో కూడా మనం తెలుసుకుందాం. వీర్యాన్ని 90 రోజుల పాటు సేవ్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు మరియు దానిని సేవ్ చేయడం వల్ల ఏమి జరుగుతుందో కాకుండా వీర్యాన్ని నాశనం చేయడం వల్ల ఏమి జరుగుతుందో కూడా మనం తెలుసుకుంటాము. వీర్యం అంటే ఏమిటో అందరికీ తెలుసు, ఎందుకంటే ఇది చాలా సాధారణ ప్రశ్న. వీర్యం గురించి అందరికీ బాగా తెలుసు. సేంద్రియ పదార్థంతో కూడిన ద్రవ రూపంలో మన శరీరంలో వీర్యం క్రమంగా ఏర్పడుతుంది. వీర్యం ద్వారా సంతానోత్పత్తి జరుగుతుంది. అన్ని రకాల స్పెర్మ్లు వీర్యంలో కనిపిస్తాయి. చాలామంది వీర్యాన్ని స్పెర్మ్ అని కూడా పిలుస్తారు. వీర్యం యొక్క పని పిల్లలను ఉత్పత్తి చేయడమే కాదు, మనిషి శరీరాన్ని నిర్వహించడం కూడా. పురుషుడి శరీరం వీర్యం ఆధారంగా నడుస్తుంది. ఒక వ్యక్తి తక్కువ వీర్యం ఉత్పత్తి చేస్తే ఆ వ్యక్తి చాలా సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఒక మనిషి తన వీర్యాన్ని 90 రోజులు పొదుపు చేస్తే అతను 90 రోజుల పాటు వీర్యాన్ని పొదుపు చేయడం వల్ల అనేక ప్రయోజనాలను పొందుతాడు. ఒక వ్యక్తి వీలైనన్ని ఎక్కువ వీర్యాన్ని ఆదా చేయాలి. పురుషుడు బ్రహ్మచర్యాన్ని అనుసరించాలి, ఎందుకంటే చిన్న వయస్సులోనే వీర్యం కోల్పోవడం వల్ల మనిషి అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. వీర్యాన్ని పొదుపు చేయడం వల్ల మనిషికి సంతానం కలుగుతుందని
వివిధ రకాలైన హార్మోన్లు మరియు పోషకాల కారణంగా వీర్యాన్ని 90 రోజులు ఆదా చేయడం ఆరోగ్యకరమని మీకందరికీ తెలుసు. 90 రోజుల పాటు వీర్యం పొదుపు చేయడం వల్ల నిద్రలేమి నయమవుతుంది. 90 రోజుల పాటు వీర్యం పొదుపు చేయడం వల్ల జుట్టు రాలదు. 90 రోజుల పాటు వీర్యం పొదుపు చేయడం వల్ల ముఖంలో మెరుపు వస్తుంది. వీర్యాన్ని 90 రోజుల పాటు ఆదా చేయడం వల్ల శారీరక బలం పెరుగుతుంది. 90 రోజుల పాటు వీర్యాన్ని ఆదా చేయడం వల్ల కలిగే మొదటి ప్రయోజనం ఏమిటంటే మీ నిద్రలేమి సమస్య తొలగిపోతుంది. ఎందుకంటే మెలటోనిన్ రసాయనం వ్యక్తి లోపల ఉత్పత్తి అయినప్పుడు అప్పుడు మాత్రమే వ్యక్తి నిద్రలోకి జారుకుంటాడు. కానీ వీర్యం నాశనం చేయడం ద్వారా ఈ హార్మోన్ శరీరం నుండి విడుదల అవుతుంది. దీని కారణంగా ఒక వ్యక్తికి నిద్రలేమి సమస్య ఉంది. అందుకే మీరు వీర్యాన్ని 90 రోజులు నిల్వ చేస్తే మీ నిద్రలేమి సమస్య నయమవుతుంది. మీరు 90 రోజుల పాటు వీర్యం ఆదా చేయడం ద్వారా భారీ ప్రయోజనం పొందుతారు. దీనివల్ల మీ జుట్టు రాలదు. అందుకే జుట్టు ఎక్కువగా రాలిపోతే శారీరక సంబంధాలను చాలా తగ్గించుకోవాలి. ఎందుకంటే వీర్యానికి రక్షణ లేకుండా పదే పదే సెక్స్ చేస్తే ఆ వ్యక్తికి ఇలాంటి సమస్యలు ఎదురు కావచ్చు. జుట్టు రాలడం సమస్యలు ఉండవచ్చు. అతను బట్టతల కావచ్చు. అందుకే 90 రోజుల పాటు వీర్యం పొదుపు చేయాలి. 90 రోజుల పాటు వీర్యం పొదుపు చేయడం వల్ల ముఖంలో మెరుపు వస్తుంది. చాలా మంది తమ వీర్యాన్ని ఈ పద్ధతిలో నాశనం చేసుకుంటారు. దీని కారణంగా వారి ముఖం క్రమంగా మెరుస్తుంది. ఒక వ్యక్తి తన వీర్యాన్ని 90 రోజుల పాటు కాపాడుకుంటే ఆ వ్యక్తి ముఖంలో విపరీతమైన మెరుపు కనిపిస్తుంది. వీర్యంలో యాంటీ ఏజింగ్ గుణాలు ఉన్నాయి. దీనివల్ల వ్యక్తి శరీరంలోని అన్ని రుగ్మతలు నయమవుతాయి. 90 రోజుల పాటు వీర్యాన్ని రక్షించడం వల్ల మీ శరీరం యొక్క కణాలకు వశ్యత మరియు శక్తిని తెస్తుంది. ఇది మీ ముఖం యొక్క గ్లోను పెంచుతుంది. అందుకే వీర్యాన్ని 90 రోజుల పాటు భద్రపరచాలని వైద్యులు కూడా సూచిస్తున్నారు. వీర్యాన్ని 90 రోజుల పాటు పొదుపు చేయడం వల్ల శారీరక బలం పెరుగుతుంది. మన వీర్యం వందల రక్తపు చుక్కల నుంచి తయారవుతుందని ఓ సర్వేలో తేలింది. వీర్యం లోపల అనేక హార్మోన్లు, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు మరియు పోషకాలు కనిపిస్తాయి. ఇది మన శరీరం అనేక వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది. దీనివల్ల మన శరీరం యొక్క శారీరక బలం పెరుగుతుంది మరియు మన శరీరం బలంగా మారుతుంది. పూర్వకాలంలో ప్రజలు తమ శరీరంలో వీర్యం ఉండి శారీరక బలాన్ని పొందేందుకు బ్రహ్మచర్యాన్ని అనుసరించేవారు. ఎందుకంటే 90 రోజుల పాటు వీర్యాన్ని ఆదా చేసిన తర్వాత మీ శరీరం అద్భుతమైన శక్తిని పొందుతుంది. వీర్యాన్ని 90 రోజుల పాటు సేవ్ చేయడం వల్ల 6 అద్భుతమైన ప్రయోజనాలు మీరు విడివిడిగా అనుభూతి చెందుతారు. శరీరం తేలికగా అనిపించడం ప్రారంభమవుతుంది. 90 రోజుల పాటు వీర్యాన్ని ఆదా చేయడం ద్వారా మీ శరీరం తేలికైన అనుభూతిని కలిగిస్తుంది. మీ శరీరంలో ఏమీ లేదని మీరు భావించడం ప్రారంభిస్తారు. మీ మనసుపై భారం లేదు. ఇది కాకుండా వీర్యాన్ని 90 రోజులు ఆదా చేయడం వల్ల ఇతర అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఎక్కువ పని చేసినా మీకు అలసట అనిపించదు. 90 రోజుల పాటు వీర్యం పొదుపు చేయడం ద్వారా మీరు కష్టపడి పనిచేసినప్పటికీ అలసిపోరు. మీరు ఎంత పని చేసినా మీరు పని చేసినట్లుగా భావించరు. 90 రోజులు వీర్యం పొదుపు చేయడం ద్వారా మీ శరీరం మిమ్మల్ని పని చేయడానికి ఎప్పుడూ నిరాకరించదు. శరీరం యొక్క ఎముకలు మునుపటి కంటే బలంగా అనిపించడం ప్రారంభిస్తాయి. 90 రోజుల పాటు వీర్యాన్ని భద్రపరచడం ద్వారా శరీరంలోని ఎముకలు మునుపటి కంటే బలంగా మారుతాయి.
మీ ఎముకలు బలపడుతున్నాయని మరియు మీ ఎముకలలో అస్సలు నొప్పి లేదని మీరు భావిస్తారు. 90 రోజుల పాటు వీర్యం సేవ్ చేయడం ద్వారా మీ మోకాలి నొప్పి కూడా పోతుంది మరియు మీ శరీరంలోని ఎముకలు మునుపటి కంటే బలంగా ఉంటాయి. ఆలోచించే మరియు అర్థం చేసుకునే సామర్థ్యం కొంతవరకు పెరుగుతుంది. వీర్యాన్ని 90 రోజుల పాటు సేవ్ చేయడం ద్వారా ఆలోచించే మరియు అర్థం చేసుకునే సామర్థ్యం పెరగడం ప్రారంభమవుతుంది మరియు ఆ తర్వాత బ్యాటరీ సరైన నిర్ణయాలు తీసుకోగలదు. 90 రోజుల పాటు వీర్యాన్ని జీర్ణం చేయడం ద్వారా మనిషి మనస్సు సమతుల్యంగా ఉంటుంది. ఒక వ్యక్తికి ఆలోచించే మరియు అర్థం చేసుకునే సామర్థ్యం క్రమంగా తగ్గిపోతుంటే ఆ వ్యక్తి 90 రోజుల పాటు వీర్యాన్ని కాపాడుకోవాలి. ఒక వ్యక్తికి ఆలోచించే మరియు అర్థం చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది. మీరు మునుపటి కంటే ఎక్కువ వ్యాయామం చేయడం ప్రారంభిస్తారు మరియు మీరు సులభంగా అలసిపోరు. 90 రోజుల పాటు వీర్యం ఆదా చేయడం ద్వారా మీరు మునుపటి కంటే ఎక్కువ వ్యాయామం చేయడం ప్రారంభిస్తారు మరియు మీరు త్వరగా అలసిపోరు. మీరు ఎక్కువసేపు వ్యాయామం చేయవచ్చు మరియు వ్యాయామం చేయవచ్చు. 90 రోజులు ముగిసే సమయానికి మీ ధ్యానం కూడా మెరుగుపడటం ప్రారంభమవుతుంది. మీరు 90 రోజుల పాటు వీర్యాన్ని ఆదా చేస్తే 90 రోజులు ముగిసే సమయానికి మీ ధ్యానం కూడా చాలా బాగుంటుంది. మీరు ప్రతిదానిపై ఆసక్తి కలిగి ఉంటారు మరియు యోగా, వ్యాయామాలు మరియు ధ్యానం కూడా సులభంగా చేయవచ్చు. మిత్రులారా, వీర్యం రక్షణలో మరణం ఉంది మరియు వీర్య రక్షణలో జీవితం ఉంది అని ముగింపు. మన పురోగతి మరియు పతనం రెండూ వీర్యం యొక్క రక్షణలో ఉన్నాయి. బ్రహ్మచర్యాన్ని నాశనం చేయడం వల్ల భౌతిక మరియు ఆధ్యాత్మికం అనే 3 రకాల నష్టాలు కలుగుతాయి. ప్రతి మనిషి వీర్యాన్ని కాపాడుకోవడానికి నిరంతరం కృషి చేయాలి. దీనిని ఆచరించడం ద్వారా క్రమంగా మీకు ఎలాంటి అనుభూతి కలుగుతుందో మాటల్లో వర్ణించడం చాలా కష్టం. అది అనుభవించడం ద్వారానే తెలుస్తుంది. మిత్రులారా, ఈ ఛానల్ ద్వారా మీకు సరైన మరియు ఖచ్చితమైన సమాచారాన్ని అందించడమే మా ప్రయత్నం. ఈ ప్రయత్నం మీ జీవితంలో కొంచెం సానుకూలమైన మార్పును తీసుకువస్తే అప్పుడు మేము మా ప్రయత్నం విజయవంతంగా భావిస్తాము. మా ప్రయత్నం మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి మరియు షేర్ చేయండి. దయచేసి సభ్యత్వం పొందండి. ధన్యవాదాలు.